అందరికీ నమస్కారం. ఈరోజు మనం బైబిల్లోని అత్యంత గంభీరమైన అలాగే ఎంతో ఆసక్తి రేకెత్తించే ఒక అధ్యాయాన్ని పరిశీలించబోతున్నాం. అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. భవిష్యత్తులో భూమిపై జరగబోయే విపత్తులు, దేవుని న్యాయతీర్పుల గురించి ఇది చాలా స్పష్టంగా, లోతుగా వివరిస్తుంది. పరలోకంలో 7 ముద్రలు ఒక్కొక్కటిగా విప్పబడుతున్నప్పుడు భూమిపై ఎలాంటి భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయో ఈ మూలగ్రంథం చెబుతోంది. అసలు ఏముందిందులో? సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మన ముందున్న ఈ ప్రయాణం ఎలా సాగబోతోందో ఒకసారి చూద్దాం. మొదటి విభాగంలో అసలు ఈ అధ్యాయం ఎలా మొదలవుతుందో చూస్తాం. ఆ తర్వాత చరిత్రలో ఎంతో పాపులర్ అయిన మొదటి 4 ముద్రలు, ఆ 4 గుర్రపు రౌతుల గురించి విశ్లేషిస్తాం. ఆ తర్వాత 5వ ముద్రలోని ఆత్మల కేకలు, 6వ ముద్రలో వచ్చే ప్రకృతి ప్రళయం, చివరిగా ఈ దేవుని న్యాయతీర్పు వెనుకున్న పరమార్థాన్ని అర్థం చేసుకుందాం. మొదటి విభాగం ప్రకటన 6 ఉపోద్ఘాతం. అసలు ఈ ముద్రలు ఏమిటి, వాటిని ఎవరు విప్పుతారు అన్నది అర్థం చేసుకోవటం ఇక్కడ చాలా ముఖ్యం. దేవుని సింహాసనం దగ్గర ఒక గ్రంథముంటుంది. దానికి 7 ముద్రలు వేసి ఉంటాయి. ఈ మూలగ్రంథం ప్రకారం గొర్రెపిల్లగా పిలువబడే యేసుక్రీస్తు మాత్రమే ఆ ముద్రలను విప్పడానికి అర్హుడు. ఆయన మొదటి 6 ముద్రలను ఒక్కొక్కటిగా విప్పడం ప్రారంభించగానే భూమిపై దేవుని న్యాయతీర్పులు అధికారికంగా మొదలవుతాయి. ఇక 2వ విభాగానికి వద్దాం. మొదటి 4 ముద్రలు. ఇవి విప్పగానే భూమిపై జరిగే పరిణామాలు చాలా వేగంగా, ఊహించని విధంగా ఉంటాయి. ఈ 4 ముద్రలు విప్పినప్పుడు 4 రౌతులు భూమిపైకి వస్తారు. పాపులర్ కల్చర్లో మనం తరచుగా వినే అపోకలిప్స్ గుర్రపు రౌతులు లేదా ద 4 హార్స్మెన్ ఎంట్రీ ఇచ్చేది సరిగ్గా ఇక్కడే. మొదటి ముద్ర విప్పగానే ఒక తెల్లని గుర్రం కనిపిస్తుంది. దానిమీద కూర్చున్న రౌతు చేతిలో విల్లు, తలపైన కిరీటం ఉంటాయి. ఈ వర్ణన చూడగానే చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విచిత్రమైన విషయముంది. అతని చేతిలో విల్లుంది, కాని దానికి బాణాలు లేవు. అవును, బాణాలు లేవు. అస్సలు దీని అర్థమేంటి? తెల్లగుర్రాన్ని చూడగానే ఎవరైనా అదొక శాంతికి చిహ్నమనో లేదా క్రీస్తు అనో అనుకుంటారు కదా. కాని మూలగ్రంథం ప్రకారం ఆత్మీయ వాస్తవం వేరు. ఈ రౌతు యాంటిక్రైస్ట్ అంటే అంత్యక్రీస్తుకు ప్రతీక. బాణాలు లేని విల్లు అంటే అర్థం ఎలాంటి ఆయుధాలు వాడకుండా, యుద్ధాలు చేయకుండానే నకిలీ శాంతితో ప్రపంచాన్ని తన గుప్పిటిలోకి తీసుకుంటాడని భావం. ఒక మోసపూరితమైన శాంతి దొంగిలిస్తాడనమాట. కాని చూశారా, ఆ నకిలీ శాంతి ఎంతో కాలం నిలవడు. 2వ ముద్ర విప్పగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. అకస్మాత్తుగా ఎర్రని రంగులో ఉన్న మరో గుర్రం బయటకొస్తుంది. ఈ రౌతు భూమిపై ఉన్న సమాధానాన్ని పూర్తిగా తీసేస్తాడు. దానికి సూచనగా అతనికొక పెద్ద ఖడ్గమివ్వబడుతుంది. దీన్ని బట్టి రాబోయే వినాశనం ఎంత దారుణంగా ఉండబోతుందో మనం ఊహించవచ్చు. ఈ ఎర్రని గుర్రం దేనికి సంకేతం అంటే, ఆ ముందున్న నకిలీ శాంతి ముగిసిపోయి ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన యుద్ధాలు, రక్తపాతం మొదలవుతాయని అర్థం. ఆ పెద్ద ఖడ్గం గ్లోబల్ స్టెబిలిటీ పూర్తిగా కుప్పకూలిపోటానికి గుర్తు. మనుషులు విచక్షణ కోల్పోయి ఒకరినొకరు విపరీతంగా చంపుకునే అత్యంత హింసాత్మక పరిస్థితి తలెత్తుతుందని ఈ మూలగ్రంథం వివరిస్తోంది. ఆ వెంటనే 3వ ముద్ర. ఈసారి ఏకంగా ఒక నల్లని గుర్రం వస్తోంది. ఈ రౌతు చేతిలో ఒక త్రాసు, అదేనండి తూనికల యంత్రం ఉంటుంది. సాధారణంగా ప్రపంచస్థాయి యుద్ధాల తర్వాత తక్షణమే ఏమొస్తుంది? కరువు కదా. ఈ నల్లగుర్రం తీవ్రమైన ఆర్థిక పతనాన్ని, భయంకరమైన ప్రపంచవ్యాప్త కరువును కళ్లకు కడుతుంది. ఆ త్రాసు ఆహారాన్ని అతి జాగ్రత్తగా తూచి ఇవ్వాల్సిన దారుణమైన కొరతను సూచిస్తుంది. ఆ కరువు తీవ్రత ఎలా ఉంటుందో మూలగ్రంథంలో ఒక అద్భుతమైన మాటతో చెప్పారు. ఒక దేనారానికి 1 సేరు గోధుమలు మాత్రమే వస్తాయట. దేనారం అంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తి రోజంతా కష్టపడితే వచ్చే కూలి. ఆలోచించండి, రోజంతా కష్టపడినా కేవలం ఒక మనిషికి సరిపడా తిండి మాత్రమే వస్తే ఇకొక సామాన్యుడు తన కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు? ఇది ముమ్మాటికి ఊహకందిన ద్రవ్యోల్బణానికి, అనగా హైపర్ ఇన్ఫ్లేషన్కు స్పష్టమైన సంకేతం. అయితే ఇక్కడొక చాలా ఆసక్తికరమైన పాయింటుంది. నూనెను, ద్రాక్షారసాన్ని పాడుచేయవద్దు అని ఒక మినహాయింపు కనిపిస్తుంది. ఆ కాలంలో ఈ 2 ధనికులు వాడే విలాస వస్తువులు. అంటే సామాన్యులు ఒకపూట తిండి కోసం అల్లాడిపోతుంటే ధనికుల లగ్జరీకి, వారి విలాసాలకు మాత్రం ఎలాంటి లోటూ ఉండదు. సమాజంలో ఏర్పడే ఎంత తీవ్రమైన ఆర్థిక అసమానతలు కదా ఇవి. పరిస్థితి అక్కడితో ఆగుతుందా అంటే లేదు.
4వ ముద్ర విప్పినప్పుడు ఒక పాండురవర్ణపు గుర్రం వస్తుంది. అంటే అచ్చం ప్రాణం లేని శవం రంగులో ఉండే గుర్రమనమాట. దీనిమీద కూర్చున్న రౌతు పేరు సాక్షాత్తు మృత్యువు. అతన్ని వెంబడిస్తూ పాతాళలోకం కూడా వస్తుంది. వినడానికే ఎంతో భయానకంగా ఉంది కదూ. దీనివల్ల జరిగే వినాశనం ఏ స్థాయిలో ఉంటుందో వింటే నిజంగా షాకవుతాం. భూమిపై ఉన్న మొత్తం జనాభాలో ఏకంగా పావు వంతు అంటే 25% మంది ప్రాణాలు కోల్పోతారు. కత్తి, కరువు, భయంకరమైన అంటువ్యాధులు, అలాగే క్రూర మృగాల వల్ల ఈ మహామరణాలు సంభవిస్తాయి. ప్రపంచ జనాభాలో 4వ వంతు తుడిచిపెట్టుకుపోవడమంటే అది నిజంగా ఊహకందని విపత్తు. ఇదంతా ఎలా జరిగిందో ఒక్కసారి గమనించండి. ఒకదానికొకటి ఎలా లింకయ్యాయో అర్థమవుతుంది. ముందు నకిలీ శాంతి వచ్చింది. ఆ వెంటనే అది ప్రపంచ యుద్ధాలకు దారితీసింది. దానివల్ల తీవ్రమైన కరువు, చివరికి అన్నీ కలిసి మహామరణాలకు దారితీశాయి. ఇదొక చైన్ రియాక్షన్లా ఎలా పక్కాగా విధ్వంసాన్ని సృష్టించిందో మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక 3వ విభాగానికి వద్దాం. 5వ ముద్ర. ఇక్కడ ఫోకస్ భూమిమీద జరుగుతున్న విధ్వంసం నుంచి నేరుగా పరలోకంలో ఉన్న బలిపీఠం వైపు మారుతుంది. దేవుని వాక్యం కోసం ప్రాణాలర్పించిన రక్తసాక్షుల ఆత్మలు ఆ బలిపీఠం కింద కనిపిస్తాయి. అంత్యక్రీస్తు కాలంలో దారుణంగా చంపబడిన వారి ఆత్మలవి. ఈ ఆత్మలన్నీ ఎంతో వేదనతో దేవుణ్ణి ఒకటే అడుగుతాయి. సత్యస్వరూపీ, మా రక్తానికి ఎప్పుడు న్యాయం చేస్తావు, భూనివాసులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు అని కేకలు వేస్తాయి. ఇది కేవలం పగ తీర్చుకోవాలనే కోపం కాదు, దేవుని పవిత్రమైన న్యాయం ఎప్పుడు స్థాపించబడుతున్నా అన్న ఆవేదనతో కూడిన ఎదురుచూపు ఇది. అప్పుడు దేవుడు వారికి ఒకటే జవాబిస్తాడు. ఆయన తీర్పు ఒక ఖచ్చితమైన టైంలైన్ ప్రకారం జరుగుతుందని చెబుతూ ఆ ఆత్మల నీతికి గుర్తుగా వారికి తెల్లని వస్త్రాలిస్తాడు. అయితే ఇంకా చంపబడాల్సిన వారి సహదాసుల సంఖ్య పూర్తయ్యే వరకు కొద్దికాలం విశ్రమించమని చెబుతాడు. అంటే అంతా దేవుని ప్రణాళిక ప్రకారమే సరైన సమయంలోన జరుగుతుందన్నమాట. 4వ విభాగం. 6వ ముద్ర. ఇది నిజంగా ఒక పీక్ స్టేజ్ అని చెప్పాలి. దేవుని ఉగ్రత నేరుగా ప్రకృతి శక్తుల ద్వారా భూమిపై పడుతుంది. మూలగ్రంథం దీన్ని గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం అని స్పష్టంగా పిలుస్తోంది. మానవాళి అంతకు ముందెన్నడూ చూడని ఒక విశ్వవ్యాప్తమైన ప్రళయమిది. ఈ ప్రళయం దెబ్బకు సృష్టి పునాదులు ఎలా కదిలిపోతాయో చూడండి. ఒక మహాభూకంపం వస్తుంది. సూర్యుడు పూర్తిగా నల్లగా మారిపోతాడు. చంద్రుడు రక్తం రంగులోకి వస్తాడు. ఆకాశంలోని నక్షత్రాలు బలమైన గాలిటి రాలిపోయిన అంజూరపు కాయల్లా భూమిమీద పడిపోతాయి. ఆకాశం ఒక గ్రంథంలా చుట్టబడి తొలగిపోతుంది. కొండలు, ద్వీపాలు తమ స్థానాల నుంచి కదిలిపోతాయి. ప్రకృతి మొత్తం అల్లకల్లోలమైపోతున్న దృశ్యమిది. ఈ ప్రళయం ముందు మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందంటే రాజులు, ధనికులు, బలిష్ఠులు, దాసులు ఇలా హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భయంతో గజగజ వణికిపోతారు. ఆ తీర్పును తట్టుకోలేక కొండ గుహల్లో, బండల సందుల్లో దాక్కుంటారు. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోడానికి మమ్మల్ని కప్పేయండి అని ఆ కొండలతోనే మొరపెట్టుకుంటారు. దేవుని ఉగ్రత ముందు మానవ అహంకారం ఎంత నిస్సహాయంగా కూలబడుతుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక చివరి విభాగానికొచ్చేశాం. దేవుని న్యాయతీర్పు. మనం ఈ అధ్యాయంలో చూసిన ఈ భయంకరమైన సంఘటనలు కేవలం మనుషులను భయపెట్టడానికి ఉద్దేశించినవి కావు. దీని వెనుక దేవుని స్వభావం గురించిన ఒక చాలా లోతైన సత్యం దాగి ఉంది. అదేంటంటే దేవుని 2 విభిన్న కోణాలిక్కడ అద్భుతంగా కనిపిస్తాయి. దేవుడు కేవలం ప్రేమస్వరూపి మాత్రమే కాదు, అత్యంత ఖచ్చితమైన న్యాయాధిపతి కూడా. కృపాకాలం ముగిశాక అంతవరకు సాత్వికమైన గొర్రెపిల్లగా ఉన్న క్రీస్తే పాపాన్ని శిక్షించేటప్పుడు ఉగ్రతగల న్యాయాధిపతిగా మారతాడని ఈ మూలగ్రంథం మనకు హెచ్చరిస్తోంది. ఆ న్యాయతీర్పు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి మూలగ్రంథం చివరగా మనందరం ఆలోచించాల్సిన ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్నను ఇక్కడ ఉంచుతోంది. ఆ ఉగ్రత దినం రాకముందే మానవాళి సిద్ధంగా ఉందా? ఈ విపత్తులన్నీ రాకముందే మనుషులు ఆలోచించి మార్మనసు పొందాలన్నదే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈనాటి మన విశ్లేషణ మీకు ఈ గ్రంథంపై ఒక కొత్త, లోతైన అవగాహనను ఇచ్చిందని భావిస్తున్నాను. ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.